day everyone, this is Vallu Rayappa. Welcome to my channel. Please subscribe, click on bell icon to get more notifications. Now I am going to discussing about determinant matrix. ఓకేనా, మనకి మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్లో డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డెట్ అని అంటాం కదా. ఒక మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ ఆర్ డిటర్మినెంట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాము. ఓకేనా, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఒక మ్యాట్రిక్స్కి ఒక డెట్ వాల్యూని డిటర్మినెంట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అని చెప్పి మనం ఇప్పుడు చూసుకున్నాం. ఈ డిటర్మినెంట్ ఆర్ డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటని చూద్దాం. ఓకేనా, అంటే ఏంటి అంటే అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ద మ్యాట్రిక్స్ ఈస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. The matrix contains number of elements which are arranged in the format of rows and columns. రోస్ రూపంలో కాలమ్స్ రూపంలో అరేంజ్ చేసి ఉంటాయి. ఓకేనా, ఈ రోస్ రూపంలో కాలమ్స్ రూపంలో అరేంజ్ చేసినటువంటి వాల్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయి? మ్యాట్రిక్స్లో ఉంటాయి. ఓకేనా, ఎక్కడ ఉంటాయి? మ్యాట్రిక్స్లో ఉంటాయి. మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి రోస్ అండ్ కాలమ్స్ వాల్యూస్ అన్నిటిని ఓకేనా ఒక సింగిల్ వాల్యూ చేయడం, ఒక సింగిల్ వాల్యూగా కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిటర్మినెంట్ మ్యాట్రిక్స్. మరి ఈ సింగిల్ వాల్యూ ఏమై ఉండాలి అని అంటే కనుక రియల్ వాల్యూ. ఓకేనా, రియల్ వాల్యూ. ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ డిటర్మైన్ ది సింగిల్ వాల్యూ ఫర్ ది టోటల్ ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్. దట్ సింగిల్ వాల్యూ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ వాల్యూ. ఒక రియల్ వాల్యూగా మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ని కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నమాట. దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయంటే కనుక టైప్స్. దీనిలో ఎన్ని రకాలు, ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ 2x2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకేనా, 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం ఇప్పుడు చూసుకున్నాం. ఓకేనా, 2x2 మ్యాట్రిక్స్ అండ్ 3x3 మ్యాట్రిక్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే కనుక 2x2 మ్యాట్రిక్స్ చూద్దాం. ఓకేనా, 2x2 మ్యాట్రిక్స్. ఈ 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అసలు 2x2 మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక ఎలా ఉంటుంది? 2 రోస్ 2 కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. 2 రోస్ అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే ABCD తీసుకున్నాను. ఓకేనా, ఇది తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే కనుక దీనికి డెట్ ఆఫ్ A అంటే ఏంటి? డెట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకేనా, ద డెట్ ఆఫ్ ఏని ఎలా ఇండికేట్ చేస్తామంటే కనుక ఇది ఏదైతే ఉందో దాన్ని తీసేసి సింగిల్ స్ట్రైట్ లైన్స్ అన్నమాట. దిస్ డెట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తీసిన వచ్చేసి సింగిల్ లైన్స్. ఓకేనా, దీన్ని ఎలా రాస్తాము? ఇలా బ్రాకెట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు దిస్ లైన్స్ ABCD అన్నమాట. ఓకేనా, దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే చూడండి, దీని డెట్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలంటే A ఇంటూ D AD మైనస్ B ఇంటూ C B minus B into C. ఓకేనా, దిస్ ఈస్ ద డెట్ ఆఫ్ A అన్నమాట. AD మైనస్ BC దిస్ ఈస్ ద ఏంటి బాబు? డెట్ ఆఫ్ A. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కనుక ఏంటిది? నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్కి మనం ఏం చేయాలంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3x3 మ్యాట్రిక్స్కి the matrix A is contains A, B, C, D, E, F, G, H, I. ఇలా ఎన్ని ఉన్నాయి? 3 రోస్ అండ్ 3 కాలమ్స్. ఓకేనా, 3 రోస్ 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి 3x3 మ్యాట్రిక్స్. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డెట్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డెట్ ఆఫ్ ఏంటి ఇక్కడ? ఏ ఇది డెట్. ఓకేనా, ఇక్కడ మనం ఏం రాసుకుంటాము? ABCDEFGHI. ఓకేనా, ABCDEFGHI.
ఇది ద స్క్వేర్ బ్రాకెట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద స్ట్రైట్ వర్టికల్ లైన్స్ అన్నమాట. ఓకేనా. దీన్ని గెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏమి ఇండికేట్ చేసుకోవాలంటే ఈ డెల్టా ఫార్మాట్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా. అంటే నేను ఒక డెల్టాని డ్రా చేసినప్పుడు, ఒక డెల్టా అంటే నేను డైమండ్, ఒక డైమండ్ షేప్ని డ్రా చేసినప్పుడు ఇలా డైమండ్ ఫార్మాట్లో డ్రా చేసినప్పుడు లైన్, ఈ డైమండ్ ఫార్మాట్ అనేది ఏ ఎలిమెంట్స్ టచ్ చేస్తుంది? బిని, డిని, హెచ్ని, ఎఫ్ని టచ్ చేస్తుంది. ఓకేనా. ఈ డైమండ్ ఫార్మాట్ అనేది ఏ ఎలిమెంట్స్ని అయితే టచ్ చేస్తుందో ఆ ఎలిమెంట్స్ వాల్యూ ఏం చేయాలంటే కనుక ఆ ఎలిమెంట్స్ వాల్యూ మనం ఏం పెట్టుకోవాలి? మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా. మైనస్ని పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాము, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం. ఈ మైనస్ని ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి అంటే కనుక, ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి అంటే ఎప్పుడు చూడండి, నేనేం చేస్తాను, ఫస్ట్ రో ద్వారా డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ రో ద్వారా, ఫస్ట్ రోలో ఏముంది? ఫస్ట్ రోలో ఏముంది? ఏ ఎలిమెంట్ ఏ. ఓకేనా. ఏ డెట్ ఆఫ్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం తీసేస్తే ఏమున్నాయి? మిగిలిన ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. ఓకేనా. ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? ఈ, ఎఫ్, హెచ్, ఐ. ఓకేనా. ఇలా వేసుకునేటప్పుడు ఈ మైనస్ని కన్సిడర్ చేసుకోకూడదు. ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలంటే కనుక ఈ వాల్యూ ఉంది కదా, ఎటువంటి ఏ వాల్యూ? కోఎఫిషియంట్ వాల్యూ. ఓకేనా. సింగిల్ వాల్యూ తీసుకుంటున్నాం కదా, అప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేయాలంటే కనుక నెక్స్ట్ ఏముంది? బి. ఓకేనా. ఇప్పుడు బికి ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇప్పుడు మైనస్ రాసుకుంటాం. ఓకే, మైనస్ బి డెట్ ఆఫ్ ఈ బి ఏ రోలో ఉంది? ఏ కాలంలో ఉంది? ఈ కాలంలో, ఈ రోలో ఉంది. అంటే ఈ రెండింటిని తీసేస్తే మిగిలిన ఏంటవి? ఇదొకటి, 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 ఇదొకటి. ఓకేనా. ఇలా డెట్ వాల్యూస్ వేసేటప్పుడు మాత్రము ఈ మైనస్ని కన్సిడర్ చేసుకోండి. ఓన్లీ ఈ వాల్యూస్, బయట వాల్యూస్ వేసేటప్పుడు మాత్రమే మైనస్ని మనము కన్సిడర్ చేసుకుంటాం. మైనస్ బి ఏం మిగిలినాయి? ఐ ఒకటి, డి ఒకటి, జి ఒకటి, ఎఫ్ ఒకటి. ఇప్పుడు ఏం రాసుకుంటాం ఇక్కడ? దీనిలో డి, ఎఫ్, జి, ఇక్కడ వచ్చేసి ఐ. నెక్స్ట్ ఏ వాల్యూ ఉంది? సి వాల్యూ. ఓకేనా. ప్లస్ సి డెట్ ఆఫ్ ఈ వాల్యూ ఇటు ఇది తీసేస్తే ఏం మిగిలినాయి? డిఈ, జిహెచ్ మిగిలినాయి. ఓకేనా. ఏం మిగిలినాయి? డిఈ, జిహెచ్ మిగిలినాయి అనమాట. ఓకేనా. ఫైనల్గా ఏమవుతుందంటే ఫైనల్ వాల్యూ డెట్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మనం 2/2 మ్యాట్రిక్స్ కదా, ఇది 2/2 మ్యాట్రిక్స్. ఓకేనా. ఏ ఇంటూ ఐఈ మైనస్ ఎఫ్హెచ్. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే దీనికి ఫైనల్ ఏమవుతుంది? ఏ ఇంటూ ఏడి ఐఈ మైనస్ ఎఫ్హెచ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఐఈ మైనస్ ఎఫ్హెచ్ మైనస్ బి ఐడి మైనస్ ఎఫ్జి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ డిహెచ్ మైనస్ ఈజి. ఓకేనా. దిస్ ఈస్ ద డెట్ వాల్యూ. ఓకే, దిస్ ఈస్ ద డెట్ వాల్యూ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటిదంటే ఏదైతే మనకి డైమండ్ ఫార్మాట్లో ఉందో ఆ డైమండ్ ఫార్మాట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మైనస్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ మైనస్ని కన్సిడర్ చేసుకోవాలనుకుంటే ఇలా బయట వాల్యూస్ చేస్తున్నాం కదా, ఇలా బయట వాల్యూస్ చేస్తున్నప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు దేని ఉపయోగించుకుని చేసుకున్నాము? రో 1 ఉపయోగించుకుని చేసుకున్నాం, అప్పుడు ఒక వాల్యూ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ రో 2 ఉపయోగించుకుని చేసుకుంటాను, అప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. అప్పుడు రో 3 ఉపయోగించుకుని చేసుకున్నాం, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. అంటే ఏ రోని ఉపయోగించుకుని చేసినా సరే ఈ డెట్ వాల్యూ ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఏ రో ఉపయోగించుకుని చేసినా సరే ఏమవుతుందంటే డెట్ వాల్యూ మనకి ఈక్వల్ అవడం జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద simple concept of 2/2 matrix and 3/3 matrix get value. Okay, thank you for watching.